వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి అనుమతిస్తారా లేక బెయిల్ మంజూరు చేస్తారా? ఇదే ఇప్పుడు అంశం ఆసక్తికరంగా మారింది. కోర్టులోనూ వాదనలు గట్టిగానే జరిగాయి. మరోవైపు వంశీ అరెస్ట్ తో పొలిటికల్ గాను మాటల మంటలు కంటిన్యూ అవుతున్నాయి. మొత్తంగా వంశీ కేసు అప్డేట్స్ డీటెయిల్ గా చూద్దాం. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వంశీ బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టగా సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ నేరుగా పాల్గొనలేదని, కుట్రపూరితంగా ఇరికించారని ఆయన తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఆరోగ్య కారణాలను కూడా పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో వాదించారు. అయితే వంశీ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలకు మరోసారి సమయం కోరారు పోలీసులు. 3 రోజులు కావాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో మంగళవారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు పోలీసులు మరోసారి టైం కోరడంపై వంశీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు కావాలనే ప్రతిసారి సమయం కావాలంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు కస్టడీ పిటిషన్ పైన కోర్టులో వాదనలు గట్టిగానే జరిగాయి. వంశీని కస్టడీకిస్తే మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని, వంశీ ఇచ్చే సమాచారంతో మరికొంతమంది బయటకొచ్చే అవకాశాలున్నాయంటూ కోర్టుకు తెలిపారు పోలీసులు. ఇక ఇరు వర్గాలు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇటు వంశీ ఆరోగ్యరీత్యా మంచం ఏర్పాటు చేయడంతో పాటు ఇంటి నుంచి భోజన సదుపాయం కల్పించాలన్న పిటిషన్ పైన విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. అలాగే వంశీని కలిసేందుకు విజయవాడ జైలుకు వెళ్లిన మాజీ మంత్రి పేర్ని నాని జైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ములాఖాత్ కోసం వస్తే అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరగంట తర్వాత పేర్ని నానితో పాటు వంశీ భార్యను లోపలికి అనుమతించారు. ఇక వంశీతో ములాఖాత్ తర్వాత పేర్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ఐఆర్ లో వచ్చిన సెక్షన్లు కూడా సత్యవర్ధన్ అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఏ కంటెంట్ ఉండదు. కానీ వంశీ గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టుకు రిమాండ్కి పెట్టిన తర్వాత ఆ రాత్రికి సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద, సత్యవర్ధన్ చెప్పాడో లేదో వాళ్ళ దగ్గర ఉన్నాడో లేదో కూడా తెలీదు, సత్యవర్ధన్ చెప్పాడనే పేరు మీద పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆ సెక్షన్లకు సరిపడా ఇతను చెప్పినట్టుగా, సత్యవర్ధన్ చెప్పినట్టుగా ఫిర్యాదు తీసుకొస్తారు. మొత్తంగా వంశీ కేసులో సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరగబోతోందో.